అందరికీ నమస్కారం. న్యూ స్టూడెంట్ని ఆన్లైన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. క్రోమ్లోకి వెళ్ళి యూడైస్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఈ విధంగా మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకొని గో అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఇక్కడ స్కూల్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చర్ అయితే ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెంట్ అకాడమిక్ ఇయర్ 26-27ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రైట్ సైడ్ మనకైతే వ్యూ మేనేజ్ యాడ్ స్టూడెంట్ చూపిస్తున్నాయి. యాడ్ స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చెక్ ఆధార్ నంబర్ అవైలబిలిటీ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆధార్ లేకపోతే 12 అయితే 12 అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ నేమ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ యొక్క మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ విద్యార్థి యొక్క గార్డియన్ నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్ని మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్న నేమ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ డేట్ అయితే ఎంటర్ చేయాలి. మన స్కూల్లో జాయిన్ అయిన డేట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెదర్ CWSN అయితే ఒకవేళ ఎస్ అని లేకపోతే నో అని చేసి సేవ్ చేయాలి. ఇక్కడ ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ డీటెయిల్స్ వస్తాయి, అక్కడ అగ్రి చేయాలి. మళ్ళీ ఒకసారి చెక్ లిస్ట్లో చెక్ చేసుకొని వాటిపైన క్లిక్ చేయాలి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా అయితే మనం న్యూ స్టూడెంట్ని ఆన్లైన్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.